అధ్యాయము 10. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిసారమైతే అది దేని వలన సారము పొందును? చాలమ్మ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేంగల తండ్రి, నీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రాలయా. ఇంతవరకు పాటల్లో నీ నామానికి మహిమ తెచ్చుకున్నావు, స్తోత్రాలు. వాక్య ధ్యానంలోకి వెళ్ళొచ్చుండగా తండ్రి, నీ నామానికి మహిమగా మీరు మాట్లాడండి, సహాయం చేయండి. నా జ్ఞానము చేత కానీ నా శక్తి చేత కానీ నేను మాట్లాడలేను, కేవలం నీ ఆత్మతోనే నన్ను నడిపించుకోమని అడుగుతున్నాను ప్రభువా. ముఖ్యంగా తండ్రి, బిడ్డలు వినగలిగిన చెవు, గ్రహించుకునే హృదయం మీరు దయచేయండి. అలాగనే తండ్రి, వాక్యం విన్న వాక్యం వ్యర్థంగా పోకుండా మంచి నేలన పడ్డ ఇత్తనాల వలె 30 దొంతులుగాను 60 దొంతులుగాను 100 దొంతులుగాను ఫలించినట్లుగా నీ కృప చూపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామములు అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ వాక్య ధ్యానములో మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనములో తండ్రి ఏం తెలియజేస్తున్నాడంటే, మీరు లోకమునకు ఏమై ఉన్నారట? మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిసారమైతే అది దేని వల్ల సారము పొందగలను? దేవుడికి స్తోత్రం. మనం ఎలాగున్నామంట? లోకానికి ఎలాగున్నామంట? ఉప్పు అయి ఉన్నామంట. అంటే బాప్టిజం తీసుకున్న మనము, రక్షించబడిన మనము, అలాగనే దేవుని రక్తములో కడగబడిన మనము, మారు మనసు పొందిన మనము లోకానికి ఏమై ఉన్నామంట? బిగ్గరగా చెప్పాలి. లోకానికి ఏమై ఉన్నారట? ఉప్పు అయి ఉన్నారంట. దేవుడికి స్తోత్రం. మీరు ఒకరితో ఒకరు చెప్పుకోగలుగుతారా? అమ్మ, నువ్వు లోకానికి ఉప్పు అయి ఉన్నావని ఒకరితో ఒకరు చెప్పుకోగలుగుతారా? చెప్పుకోండి. మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఎవరు? మనం కదా. యేసు ప్రభు తన ప్రసంగంలో చెబుతున్నారు, ప్రజలకు తెలియజేస్తున్నారు, ఇదిగో మీరు లోకానికి, తన శిష్యులకి, తన నమ్ముకున్న ప్రజలకి, తనను ఎమ్మడిస్తున్న బిడ్డలకి మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అని చెబుతూ అంటున్నాడు. ఉప్పు నిసారమైతే అది దేని వల్ల సారం పొందిద్ది? దేని వల్ల సారం పొందిద్దమ్మా? అది కాళ్ళతో త్రొక్కి వేయటానికి తప్ప మరి దేని వలన అది సారము పొందిద్దా? అది కాళ్ళతో త్రొక్కి వేయటం తప్ప అది దేని వల్ల కూడా మరలా సారము పొందలేదు. ఉప్పు దేనికి సాదృశ్యం? ఉప్పు ఎలాగుంటుంది? ఉప్పు ఎలాగుంటుంది? మొట్టమొదటి దాని లక్షణం ఏంటంటే తెల్లగా ఉంటుంది కదా. ఉప్పు ఎలాగుంటుంది? దాని లక్షణము తెల్లగా ఉంటుంది. తెలుపు దేనికి సాదృశ్యం? తెలుపు దేనికి సాదృశ్యం? పరిశుద్ధతకు సాదృశ్యం. దేవుడికి స్తోత్రం. తెలుపు పరిశుద్ధతకు సాదృశ్యం. అయితే ఉప్పులో ఉన్న మొట్టమొదటి లక్షణం ఏంటంటే తెల్లగా ఉంటుంది కదా. తెల్లకుండా ఈ ఉప్పు దేవుని యొక్క పరిశుద్ధతకు సాదృశ్యం. అయితే దేవుని పిల్లలుగా పిలువబడుతున్న మనము, దేవుని ప్రజలుగా పిలువబడుతున్న మనము, రక్షణలోకి వచ్చిన మనము, మారు మనస్సు పొందిన మనము ఎలాగ జీవించాలి? ఎలాగ జీవించాలి? పరిశుద్ధతతో జీవించాలి. దేవుడికి స్తోత్రం. పరిశుద్ధత కలిగి ఉండాలి. పరిశుద్ధత అనగా దేవుని మాటలో, నువ్వు మాట్లాడే మాట అయినా పరిశుద్ధతగా ఉండాలి, నువ్వు నడిచే నడకైనా పరిశుద్ధతగా ఉండాలి, నీ ప్రవర్తన అంతా కూడా పరిశుద్ధతగా ఉండాలి. ఇప్పుడు ఉప్పుకున్న గుణలక్షణం ఏంది అంటే ఏంటి? మొట్టమొదటి లక్షణం తెల్లగా ఉంటుంది. తెలుపు అనగా పరిశుద్ధతకు సాదృశ్యం కదా. ఇప్పుడు దేవుడు ప్రజల్ని దేంతో పోల్చాడు? ఉప్పుతో పోల్చారు. మీరు లోకానికి ఉప్పై ఉండాలి. ఉప్పై ఉన్న మనం, మన హృదయాలు కూడా ఎలాగుండాలి? తెల్లగా పరిశుద్ధతగా ఉండాలి. దావీదు భక్తుడు అంటాడు ఒక చోట, తన పాపాలు ఒప్పుకునేటప్పుడు, అయ్యా నన్ను నీ సోపుతో కడుగయ్యా, హిమమ్మ కంటే తెల్లగా మార్చయ్యా అంటాడు. దేవుడికి స్తోత్రం. నన్ను నీ సోపుతో కడుగు, హిమమ్మ కంటే తెల్లగా మార్చు. అంటే మన హృదయం ఎలాగుండాలి? తెల్లగా, దేవుడికి మచ్చలేని హృదయముగా కనపడాలి కదా. దేవునికి మచ్చలేని హృదయముగా కనపడాలి. ఎందుకంటే
ఒక పేపర్ని తీసుకొని వైట్ పేపర్ని తీసుకొని దాని మీద అడ్డంగా ఒక గీత గీస్తే వైట్ పేపర్ మీద ముందుగా కనపడేది ఏంటి? వైట్ పేపర్ మీద ముందుగా కనపడేది ఏంటి? గీతే కదా. అయితే ఈ వైట్ పేపర్ మీద నల్లని గీత అనగా నల్లని మచ్చ కనపడిందనుకో, ముందుగా లోకానికి కనపడేది ఏంది? మచ్చే కదా. మనం కూడా రక్షణ పొంది మారు మనసు పొంది బాప్టిజం తీసుకున్న మనం కూడా ఎలాగుండాలి? తెల్లని హృదయం కలిగి ఉండాలి. అయితే నీ పరిశుద్ధత మీద, నీ ప్రవర్తన మీద, అలాగనే నీ తెల్లని హృదయము మీద ఒక నల్లని మచ్చ పడిందనుకో, లోకానికి ముందుగా ఏం కనపడిద్ది? మచ్చే కనపడిద్ది. అంత వైట్ పేపర్ మీద చిన్న మచ్చ కనపడితే వైట్ పేపర్ని మనసులోకి తీసుకోరు. ఆ ఒక్కర మచ్చదేముందిలే, పేపర్ అంతా తెల్లగానే ఉంది అనుకోరు. అనుకుంటారా? ఏమనుకుంటారు? వైట్ పేపర్ మీద నల్లని మచ్చ కనపడితే ఆ మచ్చే లోకం దృష్టికి అదే ఎలా కానొచ్చింది? మురికి వలె కానొచ్చింది. అందుకే ఇక్కడ దావీదు భక్తుడు అంటున్నాడు, నన్ను హిమము కంటే తెల్లగా మార్చయ్యా అంటున్నాడు. హిమము కంటే తెల్లగా మార్చబడాలంటే లోకానికి ఉప్పు అయి మనము మన హృదయం ఎలాగుండాలి? తెల్లగా ఉండాలి. ఉప్పు మొట్టమొదటి లక్షణము తెల్లగా ఉంటుంది. చూడండి, అలాగనే 5వ అధ్యాయం 8వ వచనం చదవమ్మా. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. చాలమ్మా, ఎవరు దేవుణ్ణి చూస్తారంట? హృదయ శుద్ధి గలవారు దేవుణ్ణి చూచెదరు. హృదయ శుద్ధి అంటే ఎలాగుండాలి మన హృదయము? ఉప్పు వలె తెల్లగా ఉండాలి కదా. ఉప్పు వలె తెల్లగా ఉండాలి. ఉప్పులో ఎక్కడైనా సపోజ్ మనకి తగులుతూ ఉంటాయి, మట్టి రాళ్ళు తగులుతాయి. అయితే ఆ ఉప్పు అంతటిలో మట్టి యొక్క రాయే మనకు కనపడిద్ది కదా. ఎందుకు? అది నల్లగా కనపడిద్ది, కానీ దానిలో ఉన్న ఉప్పును క్షమించండి రాయి తీసేసి మనం వేసుకుంటాం. అవునా కదా? దేవుని సన్నిధికి వచ్చిన మనము కూడా మనలో ఉన్న రాళ్ళు ఇసుకని ఏం చేయాలి? తీసివేయాలి. పాపం అనే రాళ్ళు, పాపం అనే ఇసుక మనలో కనపడేది మొట్టమొదట ఏంది అంటే, ఎంత తెల్లకుండా ఉప్పు కంటికి కనపడదు, కానీ దాని లోపల ఇరుక్కున్న రాయి ఆ మట్టే కనపడిద్ది కదా. అయితే దేవుడి సన్నిధికి వచ్చిన మనము కూడా మన హృదయంలో ఉన్న రాయి అనగా పాపము, మన హృదయంలో ఉన్న ఇసుక అనగా దోషక్రియలను మనం ఏం చేయాలి? మొట్టమొదట తీసివేయాలి. అందుకే ఇక్కడ అంటున్నాడు, హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. దేవుడికి స్తోత్రం. హృదయ శుద్ధి గలవారు ధన్యులని చెప్పాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, మరలా లోకానికి మీరు ఉప్పై ఉన్నారు కాబట్టి, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు కాబట్టి మీరు ఏం చేయాలి? మీ హృదయము శుద్ధిగా ఉండాలి, మీ హృదయము పరిశుద్ధంగా ఉండాలి, మీ హృదయము నాకు అంగీకారంగా ఉండాలని చెప్పి ఆ యొక్క ప్రసంగంలో యేసు ప్రభు తెలియజేస్తున్నాడు. అలాగనే మొట్టమొదటి లక్షణం ఉప్పులో ఏమి లక్షణము? తెలుపు. దేవుడికి స్తోత్రం. తెలుపు అనగా పరిశుద్ధతకు సాదృశ్యం. అలాగనే రెండవదిగా చూడండి, కొలస్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. కొలస్సీలు రాసిన పత్రిక 4వ అధ్యాయము. ప్రతి మనుషునికి మీరు ఎలాగూ ప్రత్యుత్తరం ఇయ్యవలెనో అని మీరు తెలుసుకొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్లు ఎల్లప్పుడూ రుచిగలదుగాను కృపాసహితముగాను చల్లమ్మ. ఎలాగుండాలంట మన సంభాషణ? మన సంభాషణ ఎలాగుండాలంట? ఎల్లప్పుడూ ఉప్పు వేసినట్లుగా రుచిగలదుగాను కృపాసహితము గలదుగాను ఉండనీయుడే. ఎల్లప్పుడు అన్నాడా? కొంతవరకు అన్నాడా? ఎల్లప్పుడూ మీ సంభాషణ ఎలాగుండాలి? ఉప్పేస్తే రుచిగా ఉంటుందా కూర, లేకపోతే కారంగా ఉంటుందా? ఉప్పు రుచిగా ఉంటుందా లేకపోతే సప్పగా ఉంటుందా? చెప్పాలి. ఉప్పు లేకుండా ఎవరైనా కూర తినగలుగుతారా? మేము తిన్న వాళ్ళు ఎవరో ఉండాము అంటే చేతులు ఎత్తొచ్చు. ఎందుకంటే ఉప్పు లేకుండా ఈ లోకంలో మనుషుడు
భోజనము చేయలేరు. అందుకే ఇక్కడ అంటున్నాడు, మీ సంభాషణ ఇతరులతో మాట్లాడేటప్పుడే కావచ్చు, ఇతరులతో సంభాషించేటప్పుడే కావచ్చు, దేవుడితో మాట్లాడేటప్పుడే కావచ్చు, సేవకులతో మాట్లాడేటప్పుడే కావచ్చు, మీ సంభాషణ ఎలాగుండాలంట ఎట్టా ఉండాలంట? ఉప్పు వేసినట్ల రుచి గలదుగాను కృపా సహితము గలదుగాను ఉండాలి. ఉప్పు వేసినట్లంటే ఉప్పు వేసినట్లంటే రుచిగా ఉండాలి. మన మాటలు ఎట్ట ఉండాలి? ఇతరులతో మాట్లాడేటప్పుడు కారంగా ఉండకూడదు. మన మాటలు ఎలాగ ఉండాలి? రుచిగా ఉండాలి. మన మాటలు రుచిగా ఉంటేనే దేవుని బిడ్డలుగా పిలువబడతాం. దేవుడికి స్తోత్రం. మన మాటలు రుచిగా లేకపోయినాయి అనుకో, ఇప్పుడు కూరల్లో కారం ఎక్కువైందనుకో, కళ్ళంటి నీళ్ళు వస్తాయా రావా? కళ్ళంటి నీళ్ళు వస్తాయా రావా? చెప్పాలి. కూరల్లో కారం ఎక్కువైందనుకో కళ్ళంటి నీళ్ళు వస్తాయా రావా? మన మాటలు కూడా ఒక్కోసారి ఎదుటి హృదయాలు చీల్చివేసి వాళ్ళ కళ్ళల్లో నుంచి నీళ్ళు వచ్చేలాగా మన మాటలు ఉంటాయి అంట. అయితే ఇక్కడ అందుకే అపోస్తలైన పౌలు గారు కొలసీలకు సంఘానికి రాస్తూ అంటున్నాడు, మీ సంభాషణ ఎల్లప్పుడూ ఎలాగుండాలంట? ఉప్పు వేసినట్లుగా రుచిగాను కృపా సహితము గలది. రుచిగా అంటే నీ మాటల ద్వారా అనేకులకు వినబుద్ధి పుట్టించాలి. నీ మాటల ద్వారా అనేకులు దేవుడి వైపుకు వచ్చేలాగా మాట్లాడాలి. నీ మాటల ద్వారా అనేకులు బాధపరిచేలాగా ఉండకూడదు. మన మాటలు కారం వేసినట్టు ఉండకూడదు, కానీ ఉప్పు వేసినట్లుగా ఎలాగుండాలంట? రుచిగాను కృపా సహితం అంటే దేవుని ఆత్మతో నింపబడిన మాటలై ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఇప్పుడు ఉప్పుకుండా గుణ లక్షణాల్లో మొట్టమొదటి ఏమి లక్షణము? తెలుపు. రెండవది రుచి. మొట్టమొదటి ఏమి లక్షణం? తెలుపు. రెండవది రుచి. అయితే మూడవది చూసుకుందాం. చూడండి, దానికి ముందుగా కీర్తనల గ్రంథము, కీర్తనకారుడు ఉప్పును గురించి ఏం చెబుతున్నాడు? కీర్తన గ్రంథము 34వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడే. చాలమ్మ. యెహోవా ఉత్తముడని ఏం చేయాలంటే మనం రుచి చూచి తెలుసుకోవాలి. ఇప్పుడు కూర వండేటప్పుడు మనం రుచి చూసే వేస్తామా? ఇతరులకి రుచి చూడకుండా వేస్తామా? చెప్పాలి. కూరలో రుచి కావాలి అంటే ముందు ఏం వేయాలి? ఉప్పు వేయాలి. ఉప్పు అనేదంట అన్నీ వేసి చూడు, నన్నే చూడు అన్నాడు అంట. అంటే ఆ ఉప్పుని దేవుడు ఇన్ని వాక్యాల ద్వారా హెచ్చరించాడంటే నీ బ్రతుకు ఎలాగ ఉండాలంటే మొట్టమొదటి చదువుకున్న వాక్యంలో నీవు ఏ లోకానికి ఉప్పై ఉండవు. దేవుడికి స్తోత్రం. యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకొనుడే. రుచి చూడాలి. దేవుని వాక్యాన్ని రుచి చూడాలి. దేవుని వరాలని రుచి చూడాలి. దేవుని శక్తిని మనం రుచి చూడాలి. రుచి చూడకుండా ఏదో నామకార్థంగా వస్తున్నాము వెళ్తున్నాము అంటే అది భక్తి కానే కాదు. ఎందుకంటే దేవుని యొక్క మహిమను మనం ఏం చేయాలి? రుచి చూడాలి. మనం రుచి చూస్తేనే కదా ఇతరులకు ఇది సప్పగా ఉందా ఉప్పుగా ఉందా అని చెప్పడానికి అవకాశం కదా. ఈ యొక్క కూర లేదంటే ఈ యొక్క అన్నము రుచిగా ఉందా చప్పగా ఉందా అని ఇతరులకు చెప్పాలి అంటే ముందుగా మనం ఏం చేయాలి కదా? ముందుగా మనం ఏం చేయాలి? రుచి చూడాలి. నీవు ఇతరులకి దేవుడు మాటల గురించి చెప్పాలి అంటే, ఇతరులకి నీ కుటుంబానికి దేవుడు మాటలు బోధించాలంటే ముందుగా నువ్వేం చేయాలి? నీవు రుచి చూచిన వాడు అయి ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఎవరి గురించి? దేవుని గురించి రుచి చూచిన వాడువై ఉండాలి. రుచి చూసిన దానివై ఉంటే నీ మాటలు దేవుని యొక్క కృప కలిగిన మాటలు ఇతరులకు చెప్పేటప్పుడంట నీ మాటలు రుచిగా వాళ్ళకి కనపడతాయి అంట. అయితే దేవుడి సన్నిధికి వచ్చిన మనము ఉప్పులో ఉన్న గుణ లక్షణాలు మొట్టమొదట తెలుపు, రెండవదిగా రుచి, మూడవదిగా చూడండి దేవుని సన్నిధికి వచ్చిన మనము మూడవ గుణ లక్షణం ఏంటంటే కరిగిపోవుట. ఉప్పులో ఉన్న గుణ లక్షణం ఏంది? కరిగిపోవుట. ఉప్పులో ఉన్న గుణ లక్షణము కరిగిపోయిద్ది లేదా కలిసిపోయిద్ది కదా.
మా ఉప్పులో ఉన్న మూడవ గుణలక్షణం ఏంటంటే కరిగిపోయిద్ది లేదా కలిసిపోయిద్ది. ఇప్పుడు మనం కూర వేసేటప్పుడు అన్నీ ఏ కూర అయినా వండుకోవచ్చు, అన్ని ఎరాటీలు వేస్తాము, ఉప్పును కూడా వాటితో పాటు కలిపేస్తాం కదా. ఉప్పును కూడా ఏం చేస్తాం? కలిపేస్తాం. కలిపేసినప్పుడు కారం కనపడిద్ది, నూనె కనపడిద్ది, నువ్వు వేసిన మసాలాలు కనపడతాయి. అయితే ఉప్పు నేను కూడా ఉన్నాను అని కనపడిద్దా? మా చెప్పాలి, నేను కూడా ఉన్నాను అని కనపడిద్దా? కనపడదు. ఎందుకు? అది కరిగిపోయింది, అలాగనే కలిసిపోయింది. ఎందులో కలిసిపోయింది? మా కూరలో కలిసిపోయింది, అలాగనే కరిగిపోయింది. కాబట్టి అది ప్రత్యేకంగా కనపడదు కదా. మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు అన్నాడు. ఉప్పు వలె మీ మాటలు, మీ సంభాషణ రుచిగా ఉండాలి అన్నాడు. అయితే ఈ రుచి కలిగిన సంభాషణ, ఉప్పు కలిగిన మన జీవితం ఎలాగుండాలి? కలిసిపోయే స్థితిలో ఉండాలి. ఎక్కడ కలిసిపోవాలి? లోకంలో కాదండి. ఎక్కడ కలిసిపోవాలి? పాపంలో కాదండి. ఎక్కడ కలిసిపోవాలి? శరీరాశలు, నేత్రాశలు, జీవపుడమ్మలో కాదు. నువ్వు సంఘంలో కలిసిపోయి కరిగిపోయే రీతిగా ఉండాలి. దేవుడికి స్తోత్రం. ఎట్టుండాలి? నీవు దేవుని ప్రజల ఎదుట, దేవుని ప్రజల ముందు కరిగిపోయి కలిసిపోయే రీతిగా ఉండాలి. నీ యొక్క పరిచర్య కావచ్చు, నీ యొక్క ఘనత కావచ్చు, నీ యొక్క మెప్పు కావచ్చు, నీ స్థితిగతులు ఏమైనా కావచ్చు, ఎలాగుండాలి? నీ ప్రత్యేకంగా సంఘానికి లేదంటే నీవు ప్రత్యేకంగా కనపడాల్సినంత పని లేదు. ఉందంటారా? ఉప్పుకుండా మూడో గుణలక్షణం ఏంది అంటే కరిగిపోవుట, కలిసిపోవుట. ఎంత పరిచర్య అయినా చేయని సంఘంలో కలిసిపోవాలి. నేను కూడా మీలో ఒక సభ్యురాలిని. దేవుడు అందుకంటాడు, తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడును, తనను తాను తగ్గించబడిన వారు హెచ్చించబడును. ఈ యొక్క ఉప్పు తగ్గించుకొని కరిగిపోయిందా, కలిసిపోయిందా? లేదంటే నేను కూడా మీతో పాటు ఉన్నాను, నేను కూడా ఒక వస్తువునే అని అందరికీ కనపడుతుందా? నేను కూడా మీతో పాటు ఉన్నాను, నేను కూడా ఒక వస్తువునే, ఇదిగో నేను కనపడుతున్నాను చూడండి అని కూరలో వేసిన కళ్ళు వేసినట్లుగా ఉంటున్నాయా? ఉంటున్నాయా? ఉంటలా. ఎందుకు? దాని లక్షణం ఏంది? కరిగిపోయే మనస్సు, అలాగనే కలిసిపోయే మనస్సు. అందరిలో కలిసిపోవాలండి. నీకంటూ ఒక ప్రత్యేకత, నీకంటూ ఒక ఘనత, నీకంటూ ఒక మెప్పు దేవుడు ఇయ్యాలి తప్ప నీవు వాటిని సంపాదించుకోకూడదు. దేవుడికి స్తోత్రం. నీకంటూ ఒక ఘనత, నీకంటూ ఒక మెప్పు, నీకంటూ ఒక స్థితి, నీకంటూ ఘనమైన స్థితి దేవుడు ఇయ్యాలి తప్ప నీవు హెచ్చించుకోకూడదు, నీవు ప్రత్యేకంగా కనపడకూడదు. అందుకే ఇద్దరు మనుషులు దేవాలయానికి ప్రార్థన చేయటానికి వెళుతారు. ఎవరు వాళ్ళు? సుంకరి, పరిచయులు. వాళ్ళిద్దరూ ప్రార్థన చేస్తుండగా పరిసయ్యుడు ప్రార్థన ఎలాగుందంటే, ప్రభువా నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటాను, 10వ వంతు చెల్లిస్తాను, అలాగనే దేవుని సన్నిధిలో ఏ కార్యాలు ఉంటే ఆ కార్యాలు చేస్తాను. అయితే ఈ సుంకర్ లాంటి మనిషిని నేను కాదు. ఏమంటున్నాడు? ఈ సుంకరి లాంటి మనిషిని నేను కాదు. ఈ సుంకరి దేవుడికి ఏమీ చేయలేడు. ఈ సుంకరి దేవుని మందిరానికి ఏమీ చేయలేడు. ఈ సుంకరి బాప్టిజం తీసుకోలేదు, మారు మనసు పొందలేదు. అలాగైతే 10వ వంతు కూడా ఇయ్యలేకపోతున్నాడు. కాబట్టి ఇసుమంటి వాడిని నేనైతే కాదు అని తనను తాను ఏం చేసుకున్నాడు? హెచ్చించుకున్నాడు. హెచ్చించుకున్నప్పుడు దేవుడు తగ్గించాడా? తాను హెచ్చించుకున్నట్టే ఉన్నాడా? దేవుడు తగ్గించేసాడు. దేవుడు తగ్గించి అంటున్నాడు, ఇతని కంటే సుంకరి నీతిమంతుడిగా ఎంచబడ్డాడు. దేవుడికి స్తోత్రం. సుంకరి చేసిన ప్రార్థన ఎలాగుంది? సుంకరి చేసిన ప్రార్థన ఎలాగుంది? అయితే సుంకరి దూరముగా నిలిచిండి రొమ్ము కొట్టుకొనొచ్చు, దేవా పాపినైనా నన్ను కరుణించమని పలికిన. చాలమ్మ. అయితే సుంకరి ఎవరిలో కలిసిపోయాడు?
దేవుడిలో కలిసిపోయాడు కదా. ప్రత్యేకంగా తనను తాను లోకానికి చూపించుకోవాలి అనుకోలేదు. అలాగనే దేవుడికి కూడా నేను గొప్పవాడనని చెప్పుకోవటానికి ఇష్టపడలా. తనను తాను తగ్గించుకొని దేవుడిలో కలిసిపోయాడు. దేవా, దేవుడికి స్తోత్రం, దేవా అనే పిలుపులో చూడండి ఎంత తగ్గింపు ఉందో. ప్రార్థన చేసేటప్పుడు మనం కూడా మొట్టమొదట ప్రభువును పిలిచే ప్రార్థన చేస్తాం కదా. ఈ సుంకరి కూడా అంటున్నాడు, నా దేవా, దేవుడికి స్తోత్రం అని ప్రభువులో కలిసిపోయాడు. మరంట నేను విన్న మాట నా అంతటికి నేను చూసింది కాదు, నేనేదో అక్కడికి వెళ్ళి విన్నది కాదు. యేసన్న గారంట ఒక సందర్భంలో ఒక ఉన్నతమైన స్థితి కలిగిన ఇంటికి వెళ్ళాడంట. గెస్ట్ ఏరియా ఆఫీసర్ లాంటి వారి ఇంటికి వెళ్ళాడంట. వెళితే కుర్చీ వేసారంట, కూర్చోబెట్టారంట. కూర్చోబెట్టినప్పుడు ఆ ఇంటి యజమాని అంటున్న మాట ఏంటంటే, అయ్యా మీ చర్చికి రావాలని ఆశ ఉంది, కానీ మీ చర్చికి రావాలి, నీ వాక్యం వినాలి, దేవుడి మాటలు వినాలి అని ఆశ ఉంది, కానీ మీ చర్చికి వచ్చే వాళ్ళందరూ లేబర్లే అన్నాడంట. ఎవరంట? మీ చర్చికి వచ్చే వాళ్ళందరూ లేబర్లే అన్నాడంట. వెంటనే యేసన్న గారి హృదయం అంట ఏమైపోయిందంట, దుఃఖపడిపోయింది. అక్కడికక్కడే కళ్ళం నీళ్ళు రాకపోవచ్చు, కానీ హృదయము నలిపబడుతుంది, హృదయము కృంగిపోతుంది. అయ్యా నీ సన్నిధికి వచ్చేవాళ్ళు లేబర్లా, నీ సన్నిధికి వచ్చేవాళ్ళు పనికి రాని వాళ్ళ, నీ సన్నిధికి వచ్చేవాళ్ళు లేబర్లా. నువ్వు రాజువు కదా. ఎవరు రాజు? దేవుడు రాజు కదా. దేవుని సన్నిధికి వచ్చేవాళ్ళు మరి ఎవరు? రాజు బిడ్డలు కదా. నీవు రాజువి, నీ సన్నిధికి వచ్చేవాళ్ళు రాజు బిడ్డలు కదా. వాళ్ళు లేబర్లేంది అని, సరేనయ్యా వెళ్ళొస్తాను, రాకపోతే రాకపోయేవులే, కానీ వాళ్ళని మాత్రం లేబర్లని నువ్వు అనొద్దు అని చెప్పి దాటుకొని వచ్చేసాడంట. మరొక వారం ఆదివారం వాక్యం చెబుతా ఉండగానే ఆయనంట యేసన్న గారు బలిపీఠం మీద ఉండి వాక్యం చెబుతున్నాడంట. ఆయన కారు దిగి లోపలికి వస్తున్నాడంట. ఎవరు? మీ చర్చికి వచ్చే వాళ్ళందరూ కూడా లేబర్లండి. మేము ఉన్నతమైన స్థితిలో ఉంటాం, మా కులం వేరు, మేము ఉన్నతమైన స్థితిలో ఉంటాం, మా పొజిషన్ వేరు, మేము ఉన్నతమైన స్థితిలో ఉంటాం. ఈ లేబర్ల దగ్గరికి మేము రావాలంటే ఫీలింగ్ అడ్డు వస్తుందండి అని చెప్పి ఆయన కారు దిగి మెల్లగా వస్తున్నాడంట. యేసన్న గారంట వాక్యం ఆపి, మరి లేబర్లు అన్నాడు కదా, ఈయనకంటూ ప్రత్యేకమైన స్థానం ఉండాలి కదా. అయితే ఈ యేసన్న గారు వాక్యం ఆపేసి, అరే అదిగో వస్తున్న ఆయనకు అర్జెంటుగా వెళ్ళి కుర్చీ వేయండి అని చెప్పి ఏమటుండ వాళ్ళని తన శిష్యులను పంపిస్తే కుర్చీ వేయటానికి పోగానే ఆయన వచ్చి యేసన్న గారు కాళ్ళ మీద పడ్డాడంట. దేవుడికి స్తోత్రం. ఆయన వచ్చి యేసన్న గారు కాళ్ళ మీద పడ్డాడంట. అయ్యా ఎందుకు నీకు కుర్చీ వేసాం కదా, వీళ్ళందరూ కింద కూర్చోబెడతా, అవసరమైతే నీ అమ్మట ఉన్న వాళ్ళని కూడా కింద కూర్చోబెడతా, నువ్వు వచ్చావు బట్టి గౌరవం ఇవ్వాలి, నువ్వు కుర్చీ మీద కూర్చో అంటే అలాగన్నబాకన్నా నా జాబు ఊడిపోయిందన్నాడంట. దేవుడికి స్తోత్రం. అలాగనబాకన్నా నిన్ను ఎప్పుడైతే నీకు చర్చికి వచ్చే వాళ్ళు లేబర్లు, వాళ్ళు ఎందుకు పనికి రారు, వాళ్ళకి ఇల్లు లేవు, ఆహారం లేదు, వస్త్రాలు లేవు అని నేను ఎప్పుడైతే తక్కువ చేసి మాట్లాడానో ఆ వారంలోనే నా జాబులో నుంచి తీసేశారు, నా స్థితి అంతకంటే దీనంగా దిగజారిపోయింది అన్నాడంట. దేవుడికి స్తోత్రం. ఎవరండి లేబర్లు? దేవుడి సన్నిధికి వచ్చేవాళ్ళు ఎవ్వరు కూడా లేబరు కానే కాదు. దేవుని సన్నిధికి రాకుండా లోకంలో తిరిగే వాళ్ళు అసలైన లేబర్లు. దేవుని రాజు, దేవుడు ఎవరు? రాజు, రాజులకే రాజు. ఆ దేవుని నమ్ముకున్న మనము రాజబిడ్డలం కాదా? ఆ దేవుని నమ్ముకున్న మనం రాజరికానికి వారసులం కాదా? అయితే దేవుడి సన్నిధికి వచ్చిన మనం ఏం చేయాలి? ఎప్పటికప్పుడు తగ్గించుకోవాలి. దేవుడికి స్తోత్రం. మేము ఇటువంటి వారు అండి, మేము అటువంటి వారు అండి, మా స్థితి ఎలాగండి, మా గొప్ప ఎలాగండి, లేదంటే మా కులం వేరండి, మా భవిష్యత్తు వేరండి, మేము వాళ్ళల్లో కలవండి అంటే నువ్వు దేవుడి కోసం వస్తున్నావా, ప్రజల కోసం వస్తున్నావా? ఎవరి కోసం వస్తున్నారు? దేవుడి కోసం వస్తున్నాను అంటే నువ్వు తగ్గించుకోవాలి. అందుకే ఇక్కడ సుంకరి తనను తాను తగ్గించుకొని అంటున్నాడు, అయ్యా
దేవా, నేను అన్యాయస్తుడిని, ఆకాశం వైపు కనులెత్తుటానికి కూడా నేను యోగ్యుడు కాదు, అర్హత లేని వాడిని. దేవుడికి స్తోత్రం. దేవుడి దృష్టికి అందరూ కూడా సమానులే, అవునా కదా? దేవుడి దృష్టికి అందరూ కూడా సమానులే. సమానమైన ప్రేమతోనే ఆయన లోకమును ఎంతో ప్రేమించాడంట. ఏం చేశాడంట? అయాలు చెప్పలేదు కదా యేసు ప్రభు, అయ్యా బాప్టిజం తీసుకున్న వాళ్ళని, లేదంటే ఎందుకు పనికిరాని వారిని నేను ప్రేమించలేదు, నీచ్యంగా ఉండవాళ్ళని నేను ప్రేమించలేదు, అయితే త్రాగుబోతులను ప్రేమించలేదు, తిరుగుబోతులను ప్రేమించలేదు, కాబట్టి గొప్ప స్థితిలో ఉండవారిని మిమ్మల్నే ప్రేమించాను అన్నాడా యేసు ప్రభు? అన్నాడా? ఆయన లోకమును ఎంతో ప్రేమించును. ఆయన సూర్యక్రాంతి మంచివారి మీదను చెడ్డవారి మీదను వెలిగిస్తూ ఉన్నాడు. అలాగనే ఆయన వర్షము మంచివారి మీదను చెడ్డవారి మీదను ఉండయి. గురుగులు గోధుమలు కలిసి పెరుగుతే కోతకాలమందు అవి వేరు చేయబడతాయి తప్ప నీ అంతటికి నువ్వు వేరు చేయటానికి వీలు లేదు. దేవుడికి స్తోత్రం. కోతకాలమందు వేరు చేయటం తప్ప నీ అంతటికి నువ్వు తీర్పు తీర్చడానికి వీలు లేదు, నీ అంతటికి నువ్వు వేరు చేయటానికి వీలు లేదు. ఎందుకంటే శిశువులు వచ్చి అయ్యా గోధుమలు గురుగులు కలిసి పెరుగుతున్నాయి, నువ్వేమో గోధుమలు నాటావు, గోధుమలు చల్లావు, వాటితో పాటు ఏం మలుస్తున్నాయి? గురుగులు కూడా మలిచినాయి. అయితే గురుగులను పీకేద్దామా అని చెప్పి యేసు ప్రభుని శిశువులు అడుగుతుంటే యేసు ప్రభు చెప్పిన మాట ఏందో తెలుసా? గోధుమలతో పాటు గురుగుల్ని పెరగనీయండి. దేవుడికి స్తోత్రం. ఎందుకయ్యా అంటే ఇప్పుడు నువ్వు ఆ మొక్కగా ఉన్నప్పుడు గురుగులను పీకేమనుకో, గురుగులు ఎమ్మట ఏముండే? గోధుమలు ఉండే. ఈ వేళ్ళు పెళ్ళగించబడి గురుగులతో పాటు గోధుమలు కూడా చనిపోతాయి. కాబట్టి కోతకాలం అనేది ఒకటి ఉంది, నువ్వు ఏరు చేయటానికి వీలు లేదు. దేవుడికి స్తోత్రం. నీకంటే ఎక్కువ వారని, నీకంటే తక్కువ వారంటే, లేదంటే నీకంటే గనులని, నీకంటే తక్కువ స్థితిలో ఉండారండి, నీ కులం గొప్ప అని, నా కులం గొప్ప అని, లేదంటే నీ జాతి గొప్ప అని, నా జాతి గొప్ప అని మనకు మనం వేరు చేయటానికి వీలు లేదు. దేవుడికి స్తోత్రం. కోతకాలమందు అవి వేరుపరచబడితే పాపులు పాపులకును, నీతిమంతులకును వచ్చేస్తారు. ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు, ఆయన జల్లెడ పట్టినప్పుడు గింజే జల్లెడలో నిలిచి ఉంటుంది, కానీ తాలు తప్ప మట్టి ఇసుక రాళ్ళు అన్నీ కూడా ఎక్కడికి వెళ్ళిపోతాయి? జల్లెడ కిందకి వెళ్ళిపోతాయి. జల్లెడలో నిలబడేది ఏంది? గింజ మాత్రమే. దేవుడికి స్తోత్రం. జల్లెడలో నిలబడేది ఏంది? గింజ మాత్రమే. అయితే వాళ్ళను చూసి లోకంలో ఉన్న త్రాగుబోతుల్ని, తిరుగుబోతుల్ని, వ్యభిచారులను చూసి వాళ్ళు బాగా బ్రతుకుతున్నారు, వాళ్ళ జీవితం బాగుంది, నేను కూడా అలాగ అయిపోతానేమో, అయిపోతే బాగుండు అన్న స్థితిలో ఉండేవారు కొంతమంది ఉన్నారు. అలాగనే వాళ్ళను చూసి హెచ్చించుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళ స్థితి అలాగుంది, నా స్థితి, నేను గొప్పవాడిని, నేను జ్ఞానవంతుడిని హెచ్చించుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అయితే తనను తాను తగ్గించుకున్నవాడు గొప్పవాడు. ఉప్పుకు ఉన్న గుణలక్షణం మూడవది ఏంటంట? కరిగిపోవట. మొట్టమొదటేంది? ఉప్పు తెలుపుకు సాదృశ్యం, అనగా పరిశుద్ధత. రెండవదిగా రుచి కలిగినది. మూడవదిగా కలిసిపోయేది. ఎవరిలో? సంఘంలో కలిసిపోవాలి. నీకంటూ ప్రత్యేకమైన స్థానము ఉండకూడదు. ఎవరిలో? దేవుడిలో కలిసిపోవాలి. నీకంటూ మెప్పులు ఘనతలు ఉండకూడదు. నాలుగవదిగా చూడండి, మార్కు సువార్త 4వ ఉప్పుకున్న గుణలక్షణం 4వది భద్రత. ఏంటిదంట? ఉప్పుకున్న గుణలక్షణం 4వది ఏంటంట? భద్రత. భద్రత అంటే ఉప్పుకున్న గుణలక్షణం 4వది ఏంటి చెప్పాలి అందరూ? మొట్టమొదటిది ఏంది? నేర్చుకోవాలి. మొట్టమొదటి లక్షణం ఏంది? తెలుపు. రెండవది రుచి, గట్టిగా చెప్పాలి. మూడవది కలిసిపోవటం. నాలుగవది భద్రత. భద్రత అంటే ఉప్పు. ఇప్పుడు మనం పచ్చళ్ళు పెడతాం కదా, మన ఇళ్ళల్లో పచ్చళ్ళు పట్టుకుంటాం. పట్టుకున్నప్పుడు
ఆ పచ్చళ్ళలో ఉప్పు కానీ కరెక్ట్గా వేయకపోతే పచ్చడి చెడిపోయిద్దా చెడిపోదా? చెప్పాలి. సంవత్సరాలకు సరిపడా పచ్చళ్ళు మనము పెట్టుకుంటాం. ఆ ఉప్పు కానీ ఆ పచ్చడిలో వేయకపోతే పచ్చడి దేనికైనా పనికొచ్చిద్దా? పనికిరాదు. ఉప్పుకున్న గుణలక్షణం ఏంది? భద్రత. భద్రత అంటే నేనుండా, నీకేం బాధ లేదు. దేవుడికి స్తోత్ర. నేనుండా, నీకు బాధ లేదు. నీ సహోదరుడు ఇబ్బందిలో ఉండడనుకో, దగ్గరికి వెళ్ళి నువ్వు వెళ్ళి నేనుండా, నువ్వు బాధపడబాకని భద్రత, నువ్వు ఇతరులకు భద్రత చెప్పే గుణలక్షణం నీలో ఉందా? ఇతరులకి భద్రత చెప్పే గుణలక్షణం నీలో ఉందా? ఎవరికైనా అనారోగ్యం వచ్చిందనుకో, ఈ రోగం ఏం చేసింది, కావాలంటే కావాల్సిన సహాయాన్ని నేను అందిస్తా, నువ్వు భయపడవద్దు, నీకు నేనుండా అని భద్రత ఇచ్చేవాళ్ళు ఎవరైనా ఉండారా? దేవుని ప్రజలుగా పిలువబడుతున్న మనం రోగిగా ఉండే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పుండు మీద కారం పోసినట్లు, అమ్మో ఈ రోగం వచ్చిందా, ఈ రోగం వచ్చి మా ఇంటి అమ్మటోడు చచ్చాడు అంటే ఈ రోగం వచ్చినోడు చచ్చిపోతాడా లేదా? మన 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 మాట ఎలాగుండాలి? భద్రత ఇచ్చే మాటగా ఉండాలి. అమ్మో ఇంత ఆయాసం వచ్చిందా, ఈ ఆయాసం వచ్చి మా ఇంట్లో వాళ్ళు ఒకళ్ళు ఎగిరిపోయారంటే ఈ మనిషి నిజంగానే, మనం ఏం చేయాలి? ఇతరుల దగ్గరికి వెళ్ళి ఏం చేయాలి? భద్రత మాటలు చెప్పాలి. నేనుండా, ఎందుకు భయపడుతున్నావు, ఇదేం చేసిద్ది నిన్ను అని ధైర్యం చెప్పి భద్రత ఇవ్వాలండి. దేవుడికి స్తోత్ర. ధైర్యం చెప్పి భద్రత ఇవ్వాలి. ఏమని? నేనుండా, నువ్వు భయపడద్దు. ఉప్పుకున్న గుణలక్షణం కూడా అలాగనే ఉందంటండి. దేవుడు అన్న మాట అదే, మీరు లోకానికి ఉప్పై ఉండారు. ఉప్పులో ఉన్న గుణలక్షణాలు మనలో ఉండాలి. ఉండాలా లేదా? మనల్ని ఎవరితో పోల్చాడు? మనల్ని ఎవరితో పోల్చాడు? ఉప్పుతో పోల్చాడు. దేవుడికి స్తోత్ర. దేవుడి సన్నిధికి వచ్చిన మనం ఇతరులకి భద్రత ఇచ్చేలాగా ఉండాలి. మన కుటుంబానికి మనం భద్రత ఇచ్చేలాగా ఉండాలి. కుటుంబాన్ని నేను పోషించలేని, మీ సావు మీరు చావండి అనే పురుషులు లేకపోలేదు. ఈ సంసారం నేను చేయలేను, మీ సావు మీరు చావండి అని ఆ సంసారాన్ని వదిలేసే స్త్రీలు లేకపోలేదు. స్త్రీ అయినా పురుషుడైనా కుటుంబానికి భద్రత ఇచ్చేలాగన ఉండాలి కదా. కానీ నేనుండా, కానీ ఏమైంది అనే భద్రత ఇవ్వాలి. నేనుండా, కానీ ఏమైంది, ఈ రోగం ఏం చేసిద్ది, ఈ బలహీనత ఏం చేసిద్ది, ఎందుకు ఈ చిన్నదానికి భయపడుతున్నావు అనే భద్రతను మనం ఇతరులకు ఇవ్వాలి. దేవుడికి స్తోత్ర. చూడండి, మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము 15వ వచనం. మరియు మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించుడే. చాలమ్మా, ఏం చేయాలంట? మీరు సర్వలోకమునకు వెళ్ళి సువార్తను ప్రకటించమన్నాడు. సర్వ సృష్టికి అంటే సేవకులే ప్రకటించాలండి సువార్త అని లేదు. నువ్వు బాప్టిజం తీసుకున్నావు, మారు మనసు పొందావు, రక్షించబడ్డావు. అయితే నీవు నీ కుటుంబానికి సువార్త చెప్పగలుగుతున్నావా? నీ కుటుంబానికి నువ్వు సువార్త చెప్పుకోగలుగుతున్నావా? నీ యజమానికి నువ్వు సువార్త చెప్పుకోగలుగుతున్నావా? నీ బిడ్డలకు నువ్వు సువార్త చెప్పుకోగలుగుతున్నావా? నీ యొక్క కుటుంబం, నీ రక్త సంబంధులకి, నీ బంధువులకి నువ్వు సువార్త చెప్పుకోగలుగుతున్నావా? మీరు వెళ్ళి సువార్త ప్రకటించండి అన్నాడు. దేవుడికి స్తోత్ర. సువార్త ప్రకటించాలి అంటే ముందుగా ఏం కావాలి? భద్రత ఇచ్చే మనసు కావాలి. ఏం కావాలి? భద్రత ఇచ్చే మనసు కావాలి. ఎవరైనా రోగి అయి మన దగ్గరకు వచ్చారనుకో, అమ్మా ప్రార్థన చేస్తా, తగ్గిపోయిద్ది, భయపడుకొని భద్రత ఇవ్వాలి. అలాగనే ఎవరైనా ఇబ్బందులో ఉండారనుకో, ఆ ఇబ్బంది ఏం చేసిద్దమ్మా, నేనుండానన్న భద్రత ఇవ్వాలి. నీ కుటుంబానికి కావచ్చు, రక్త సంబంధులకు కావచ్చు, బంధువులకు కావచ్చు, లేదా నీ స్నేహితులకు కావచ్చు, సర్వలోకమునకు మీరు సువార్త ప్రకటించాలి. ప్రకటించే మనకు మొట్టమొదటిగా భద్రత ఇచ్చే గుణలక్షణము ఉండాలి. ఉప్పుకుండా 4వ లక్షణం ఏంటంట? భద్రత. దేవుడికి స్తోత్ర. 5వ లక్షణము, ఉప్పులో ఉన్న 5వ లక్షణము అందుబాటు. ఏం లక్షణం అంట? మొట్టమొదటి లక్షణం ఏంది చెప్పగలుగుతారా? తెలుపు. 2వదిగా రుచి. 3వదిగా కలిసిపోవటం. 4వదిగా భద్రత. 5వది అందుబాటులో ఉండాలంట. దేవుడికి స్తోత్ర. ఉప్పుని మనం అందుబాటులో పెట్టుకుంటామా? షోకేసుల్లోనో బీరువాల్లోనో పెట్టుకొని తాళం వేసుకుంటామా? చెప్పాలి.
షోకేసుల్లోనో బీరువాలోనో పెట్టుకొని తాళం ఏమి వేసుకోం కదా ఉప్పుకి. ఉప్పుని ఏడ పెట్టుకుంటాం మనం? అందుబాటులో పెట్టుకుంటాం. ఎందుకు? మనకు ఉప్పుతో ఎల్లప్పుడూ అవసరమే కదా. ఉప్పుతో ప్రతిరోజు మనకి అవసరమే. ఉప్పు లేని రోజు గడవదు, గడిచిద్దా? ఉప్పు లేని రోజు గడవదు. కాబట్టి ఉప్పుని ఏం చేస్తాం మనము? అందరు చెప్పాలి. ఉప్పుని ఏం చేస్తాం? గట్టిగా చెప్పాలి. ఎక్కడ పెట్టుకుంటాం? షోకేసులోనా? బీరువాలోనా? ఎక్కడ పెట్టుకుంటాం? అందుబాటులో పెట్టుకుంటాం. అంటే ఉప్పు అందుబాటులో ఉండాలి. దేవుడికి స్తోత్రం. దేవుని ప్రజలుగా పిలువబడుతున్న మనము ఎవరికి అందుబాటులో ఉండాలి? దేవునికి అందుబాటులో ఉండాలి కదా. ఉంటున్నాం మనం దేవుడికి అందుబాటులో. ఆయన పిలవంగానే ప్రభువా అనే పిలిచే స్వభావం మనలో ఉందా? ఆయన మేలు చేయాలని ఉద్దేశించగానే ఆ మేలును అందుకునే స్వభావం మనలో ఉందా? ఉప్పు మనకు అందుబాటులో లేకపోతే ఆ రోజు వండిన వంటంతా వేస్టే కదా. ఉప్పు మనకు అందుబాటులో ఉండకపోతే ఆ రోజు మనం ఎంత రుచిగల పదార్థం వండుకున్నా సరే అది వేస్టే. నువ్వు దేవుడి దగ్గరకు వచ్చి ఎన్ని సంవత్సరాలు మొత్తుకున్నా, ఎన్ని సంవత్సరాలు ఏడ్చినా, ఎన్ని సంవత్సరాలు కన్నీరు విడిచినా దేవుడికి అందుబాటులో లేకపోతే నీ జీవితం వేస్టే. అవునా కదా? నువ్వు దేవుడి సన్నిధికి వచ్చి ఎన్ని సంవత్సరాలు మొత్తుకో, ఎన్ని సంవత్సరాలు మోకాళ్ళ మీద నిలబడ్డా నీవు దేవుడికి అందుబాటులో, దేవుడికి అందే స్థితిలో లేకపోతే నీ జీవితము వేస్టే కదా. ఈ లోకంలో అందం ఉండవచ్చు, ఐశ్వర్యం ఉండవచ్చు, ధనం ఉండవచ్చు, ధనధాన్యాలు ఉండవచ్చు, అలాగనే పొలాలు ఉండొచ్చు, స్థలాలు ఉండొచ్చు, ఉన్నతమైన పేరు ఉండొచ్చు, గొప్పలు ఉండొచ్చు, మెప్పులు ఉండొచ్చు. ఎన్ని ఉండా దేవుడికి నీ జీవితం అందుబాటులో లేకపోతే నీ జీవితము వ్యర్థమే అని దేవుడు మనకి లోకాన్ని చూపించి, ఈ లోకానికి మీరు ఉప్పై ఉన్నారు. దేవుడికి స్తోత్రం. ఈ లోకానికి మీరు ఉప్పై ఉన్నారని మనకు చెప్పాడు దేవుడు. మనం ఎలాగ ఉండాలి? ఉప్పులో ఉన్న గుణ లక్షణాలు 5 లక్షణాలు మనకు ఉండయా? ఈ 5 లక్షణాలు మనం సంపాదించుకోగలిగామా? ఈ 5 లక్షణాలు మనలో ఉండయా? లోకానికి మీరు ఉప్పై ఉండారన్న దేవుడు ఈరోజు నేను లెక్క అడిగితే అయ్యా ఉప్పులాగా నేను కలిసిపోయానయ్యా అని చెప్పగలుగుతున్నావా? అయ్యా ఉప్పులాగా నేను పరిశుద్ధంగా ఉండానయ్యా అని చెప్పగలుగుతున్నావా? ఉప్పులాగా నేను భద్రతనిచ్చానయ్యా అనేకులకని చెప్పగలుగుతున్నావా? ఉప్పులాగా నేను అందరిలో కలిసిపోయాను, ఉప్పులాగా నేను అందరికి అందుబాటులో, నీకు అందుబాటులో ఉన్నాను ప్రభు అని చెప్పగలుగుతున్నావా? ఉప్పులాగా లోకానికి నేను రుచికరమైన మాటలు మాట్లాడానయ్యా అని చెప్పగలుగుతున్నావా? మనం లోకానికి ఉప్పై ఉన్నాం, ఒక మాటతో తేల్చి పడేస్తాం. అసలు ఉప్పులో ఉన్న గుణలక్షణాలు ఏంది? ఉప్పులో ఉన్న గుణలక్షణాలు ఏంది? యేసు ప్రభు కూడా ఈ లోకానికి ఎలాగొచ్చాడు? మనిషి అవతారంలోనే వచ్చాడు కదా. యేసు ప్రభు కూడా ఉన్నతమైన స్థలాన్ని విడిచిపెట్టి, మహిమ కలిగిన స్థలాన్ని విడిచిపెట్టి, దేవాతి దేవుడు కుడిపాసన కూర్చున్న ఆ స్థలాన్ని, సింహాసనాన్ని విడిచిపెట్టి ఈ లోకానికి ఎలాగొచ్చాడు? మనందరికిలాగానే తల్లి గర్భంలోకి వచ్చి, తల్లి గర్భం నుంచి లోకంలోకి వచ్చి, లోకంలో మనందరికను రక్త మాంసములతో మనలాగానే పెరిగాడా లేదా? ఎన్ని సంవత్సరాలు పెరిగాడు? 33.5 సంవత్సరాలు ఈ లోకంలో ఉన్నాడు. ఈ 33.5 సంవత్సరాల్లో దేవుడు ప్రజలతో చెప్పిన మాట ఏంటంటే, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు. ఉప్పులో ఉన్న గుణ లక్షణాలు మనలో ఉండాలా లేదా? ఉప్పు నిసారం అయితే అది ఏమైద్దంట? మొట్టమొదటి చదువుకున్నాం. ఉప్పు నిసారం అయితే అది ఏమైద్దంట? దానిలో రుచి ఉండదు కదా. ఉప్పు నిసారం అయితే దానిలో రుచి ఉండదు. రెండవదిగా దానిలో కరిగిపోయే మనస్తత్వం ఉండదు. మూడవదిగా ఉప్పు నిసారతే భద్రత ఉండదు. ఉప్పు నిసారం అయితే ఏమైద్ది? దేవుడి దగ్గరకు వచ్చి ఏమి కూడా అడగటానికి అవకాశం మనకి పనిగా ఉండదు, అందుబాటులో ఉండదు కదా. ఉప్పు నిసారమైందనుకో ఎక్కడ ఉంటుంది? అది సముద్రం కాడే కాళ్ళ కింద ఉంటుంది కదా. ఉప్పు నిసారం అయితే గోతాలకు ఎత్తుకొచ్చి కొట్టుల్లో అమ్ముతారా? అలాగని మన ఇంటిలో అందుబాటులో ఉంటుందా? ఉండిద్దా? అది ఉప్పు నిసారమైందనుకో సముద్రంలోని దాన్ని ఏం చేస్తారు?
వేరు చేసేస్తారు. దాన్ని కనీసం గోతాలకు కూడా ఎత్తే స్థితిలో ఉంచరు. ఎందుకు? కాళ్ళ కింద త్రొక్కి వేస్తారు. అది ఎందుకు పనికిరాదు. అందుకే అన్నాడు, మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు కాబట్టి మీ జీవితం ఎలాగుండాలి? ఉప్పులో ఉన్న గుణ లక్షణాలు మీలో ఉండాలి. ఉప్పులో ఉన్న గుణ లక్షణాలు ఎన్నండి? పరిశుద్ధత, రుచి, కరిగిపోవుట, భద్రత, అందుబాటులో ఉండే ఈ గుణ లక్షణాలు మనలో ఉండగలిగితే దేవుడి సన్నిధిలో మనం లోకానికి నిజంగానే ఉప్పు అయి ఉన్నాం. ఈ లక్షణాలు లేకుండా నేను లోకానికి ఉప్పయ్యా అంటే నువ్వు ఉప్పుగా పనికిరావు. ఉప్పుగా కనపడతామేమో కానీ దానిలో ఉన్న సారాన్ని కోల్పోతావు కదా. ఉప్పుగా కనపడవచ్చు. ఉప్పు, నిస్సారమైన ఉప్పు కంటికి ఉప్పుగానే కనపడిద్ది. నిస్సారమైన ఉప్పు కళ్ళుగానే కనపడిద్ది. నిస్సారమైన ఉప్పు ఈ ఉప్పులాగానే ఉంటుంది. కానీ దానిలో సారం పోయింది అంటే దీనిలో ఏముండవు? తెలుపును కోల్పోయిద్ది. సారం పోయిందంటే రుచిని కోల్పోయిద్ది. సారం పోయిందంటే కరిగిపోయే మనసు కోల్పోయిద్ది. సారం పోయిందంటే భద్రతను కోల్పోయిద్ది. సారం పోయిందంటే అందుబాటులో ఉండే శక్తిని కూడా కోల్పోయిద్ది. అందుకంటున్నాడు, మీరు లోకానికి ఉప్పు అయి ఉన్నారు కాబట్టి మీరు ఉప్పు వలె ఉండాలి. ఉప్పు నిసారమైతే అది కాళ్ళ కింద త్రొక్కబడటానికే కానీ మరి దేనికి కూడా పనికిరాదు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ఈ లోకానికి దేవుడు మనల్ని ఎందుకు పంపించాడో అది గుర్తెరగాలి. ఈ లోకంలో కలిసిపోయి శరీరాశ, నేత్రాశ, జీవపుడమ్మలో ఉంటాను అంటే నిస్సారమైన బ్రతుకులో నీవు ఉండవని గుర్తు తెచ్చుకోవాలి. మనిషిగానే కనపడతావు కానీ నీలో ఏముండదు? సారం ఉండదు. మనిషిగానే ఉప్పులాగానే కనపడిద్ది, సారం లేని ఉప్పు. అయితే నువ్వు మనిషి కంటికి ఎర్రగానో, బుర్రగానో, నల్లగానో, తెల్లగానో 6 అడుగులో 3 అడుగులో కనపడతావు కానీ నీలో ఉప్పులో ఉన్న గుణ లక్షణాలు ఉండవు. అందుకంటున్నాడు, ఉప్పు నిసారం అయితే అది కాళ్ళ కిందే కానీ మరి దేనికి పనికిరాదు. అయితే అగ్ని దేవుని కాళ్ళ కింద ఉందా, తల మీద ఉందా? చెప్పాలి. అగ్ని దేవుని కాళ్ళ కింద ఉందా, తల మీద ఉందా? అగ్ని ఎక్కడుందమ్మా? భూమి కింద. భూమి ఏమై ఉంది? దేవుని పాదపీఠం అయింది కదా. భూమి దేవుని పాదపీఠం అయింది. ఈ పాదపీఠం కిందే అగ్ని ఉంది కాబట్టి నిస్సారమైన ఉప్పునంతా తీసుకెళ్ళి ఏడేస్తారు, అగ్నిలోనే పారేస్తారు. దేవుడికి స్తోత్రం. నిస్సారమైన మన బ్రతుకులు ఎక్కడికి వెళ్తే? అగ్నిలోకి వెళ్తే. నిస్సారమైన మన బ్రతుకులో అగ్నిలోకి వెళ్తే దేవుని కాళ్ళ కింద ఉందండి అగ్ని. అయితే ఆ అగ్ని కిందకి మనం క్షమించండి, దేవుని కాళ్ళ కింద ఉన్న అగ్నిలోకి వెళ్ళిపోతాం. నిస్సారం అయితే మనలో సారం కలిగిన బ్రతుకు ఉండాలి. దేవుడికి స్తోత్రం. మనం లోకానుసారంగా మాట్లాడుకుంటాం. ఎందుకు 6 అడుగులు 3 అడుగులు ఉన్నాడు, ఎందుకు పనికిరాని జీవితం వాడిది అంటాం కదా. ఎవరైనా కుటుంబాన్ని చక్కదిద్దుకోలేకపోతే ఆ మనిషిని మనం ఏమంటాం? ఎందుకు పనికిరాడు ఆ వ్యక్తి అనుకుంటాం. దేవుడి సన్నిధిలో ఉప్పు లక్షణాలు మనలో లేకపోతే మనం కూడా ఎందుకు పనికిరాని స్థితిలో ఉండాం. జ్ఞాపకం చేసుకోవాలి. ఉప్పుకుండా గుణ లక్షణాలు ఏందో ఒకసారి టకటక చెప్పగలుగుతారా? పరిశుద్ధత, గట్టిగా చెప్పాలి, అందరూ చెప్పాలి. రుచి, కలిసిపోవుట, భద్రత, అందుబాటులో ఉండాలి. ఇప్పుడు మనం ఎవరికి అందుబాటులో ఉండాలి? దేవుడికి అందుబాటులో ఉండాలి. నేను ప్రార్థన చేశానయ్యా, నేను వెళ్ళిపోతున్నాను అంటే కాదు. నువ్వు దేవుడికి అందుబాటులో ఉండగలిగితే దేవుని చేతిలో మనం ఉంటాం. దేవుడికి స్తోత్రం. ఈ చిన్న వాక్యము దేవుడు దీవించునుగాక. లేచి నిలబడినట్లయితే పాట పాడుకుందాం.